దేవుడికున్న ఒక పేరు జెహోవా నాహే, అంటే ద లార్డ్ హూ స్ట్రైక్స్ అని అర్థం. ఈ మాట మోషే ఇశ్రాయేల్ ప్రజలకి తను వెళ్ళిపోయే ముందు చెప్పాడు. ఏమనంటే, అయ్యా నేను వెళ్ళిపోతున్నా, దేవుడు ఎన్ని మంచి పనులు చేశాడు, ఇంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేసి ఇక్కడ దాకా నడిపించాడు. జెహోవా నాహే, మన జీవితంలో తప్పులు చేస్తే, ఇష్టం వచ్చినట్టు బతికితే దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు, దేవుడు మనల్ని డిసిప్లైన్ చేయడానికి, దేవుడు మనల్ని శిక్షిస్తాడని ఒక వార్నింగ్ గా, ఒక హెచ్చరికగా చెప్తాడు. బైబిల్లో ఇలా ఉంటుంది, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ డిసిప్లైన్డ్ బై ద లార్డ్ అని, అంటే దేవుని చేత సరిచేయబడిన వాడు ధన్యుడు అని. నేస్తమా, ఈరోజు నీ జీవితంలో నన్ను అడిగేవాళ్ళు లేరు కదా, నాకు చెప్పేవాళ్ళు లేరు కదా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని అనడానికి ఒక క్రైస్తవుడికి దేవుడు ఎప్పుడు లైసెన్స్ ఇవ్వలేదు. ఒకవేళ మీ జీవితంలో మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నట్లయితే ఒక చిన్న హెచ్చరిక, మనం బ్రతుకుతున్న ఈ సమయాల్లో క్రైస్తవ జీవితమే ఒక ఉపమానంగా, ఒక సందేశంగా ఉండాలి. సక్రమంగా బతకండి, నిజాయితీగా బతకండి. దేవుడు జెహోవా నాహే, ఆయన అన్యాయాన్ని, అక్రమాన్ని భరించలేడు. గాడ్ బ్లెస్ యు.